ప్రపంచంలో నేను తప్ప ఎవరు పెద్దనగా పిలిపించుకోకూడదు అనే వితండవాదంతో నెగ్గుకొస్తున్న అమెరికా. ఖతర్ దేశం విద్య, వైద్యం, వివిధ అంశాలపై అమెరికాలోని యూనివర్సిటీలలో విద్యకై ఏటా 500 కోట్ల రూపాయల డాలర్లను అమెరికా దేశానికి డొనేట్ చేస్తున్న విషయం ఇప్పుడు బయటపడింది. ఫ్రీ పాలస్తీనా అనే నినాదంతో అమెరికాలోని చాలా యూనివర్సిటీల్లో ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రపంచానికి తెలిసిపోయింది. అమెరికా ఉన్నత చదువులకు అరబ్ దేశమైన ఖతర్ ఎన్నో వందల కోట్లు ఇస్తున్న విషయం. అందుకే దేశవ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థులు వారికి సంబంధం లేని విషయం మీద ఫ్రీ పాలస్తీనా అంటూ యూనివర్సిటీలో చదువులు పక్కన పడేసి రోడ్లు ఎక్కడం వెనుక ఎవరున్నారో తెలిసిపోయిందంటున్న రాజకీయ విశ్లేషకులు. విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తును ఇలాంటి స్లోగన్స్ పట్టుకొని వీధుల వెంబడి యూనివర్సిటీల్లో అల్లరి చేయడం, స్లోగన్స్ ఇవ్వడం మంచిది కాదని, యూనివర్సిటీలు చదివి దేశానికి ఉపయోగపడే విధంగా, వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అంటున్న మేధావులు. సంబంధం లేని విషయాల్లో విద్యార్థులు ఎప్పుడు జోక్యం చేసుకోవద్దని, వారి చదువులు పాడవుతాయని, వారి చదువులు పాడైతే ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయితే రెండో అకాడమిక్ ఇయర్ మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, తల్లిదండ్రులు, దేశము వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుందని, దేశ భవిష్యత్తే విద్యార్థులు అంటున్నటువంటి మేధావులు, విద్యావేత్తలు.